నీ జీవితం కోసం నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నా. నా చేతిలో ఏమీ లేదు, అంతా దొరగారిష్టమేనని ఆయన నెత్తిని పెట్టేసింది. కొడుకు జీవితం నాశనం చేసి కోడలికి ఏ తండ్రిని పెళ్లి చేస్తాడా? నేను చేస్తానురా, అవసరం లేదు. చందుకు నేను నచ్చ చెప్తాను, ఒక్కసారి పిలవండి. రాజాకు నాకు ఏ సంబంధం లేదు. ఇన్నాళ్ళు గుండెల్లో వాడి మీద పెంచుకున్నావే, ఆ ప్రేమతో ఆలోచించు. ఆలోచించాను. ఇన్నేళ్లుగా ఈ గుండెల్లో నా తండ్రి మీద పెంచుకున్న ప్రేమతోనే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక మీ అబ్బాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు బయలుదేరొచ్చు. చందు, ఆమె ఇంత దూరం వచ్చింది మీ మంచి కోసమే. అది అర్థం చేసుకోకుండా ఏంటమ్మా ఈ మాటలు? పర్వాలేదమ్మా, తల్లిగా నేను తప్పు చేసినప్పుడు నాకు బుద్ధి చెప్పింది తనే. చందు నన్ను మాట అనటం నాకు కొత్తేం కాదు. చూడమ్మా, నేను నీకులాగే కోపంలో నా బిడ్డను అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడాను. ఆ రోజు నా కొడుకు గొప్పతనం గురించి చెప్పింది నువ్వే. అలాంటి దానివి ఈరోజు నేను చేసిన తప్పు నువ్వు చేస్తున్నావు. మీరెంత ప్రేమగా అభిమానంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించమ్మా. మీరు అపార్థం చేసుకున్నారు, నాది అపార్థం కాదు. ఈ క్షణం కూడా రాజా మా డాడీ కాలర్ పట్టుకోవడాన్ని మర్చిపోలేకపోతున్నాను. నా తండ్రిని అవమానించిన రాజాని క్షమించడం అనేది ఈ జన్మకు జరగదు. చందు, నా మాట వినమ్మా. ఇంకా ఏం వినాలి? చెప్పింది అర్థం కాలేదా? వాడేంటో నా కూతురికి బాగానే అర్థమైంది. ఇంకా వాడు ఉత్తముడు అని నమ్మించే ప్రయత్నాలు చేసి ప్రయోజనం లేదు. వెళ్ళు. మళ్ళీ ఇంటికి నువ్వు కానీ నీ కొడుకు కానీ రావాల్సిన అవసరం లేదు. చందు, ఒక్క క్షణం నేను చెప్పింది ఆలోచించు. చెప్తుంటే ఏంటి నువ్వు? పో బయటికి. ఏమండి? నువ్వు మాట్లాడుకో. నువ్వు బయటికి పోతావా, ఈడ్చి బయట పాడేమంటావా? నువ్విలాగే ఉండమ్మా, నీకు నేనున్నాను. రాజా లాంటి వాడు తలెత్తి చూడ్డానికి కూడా పనికిరానంత గొప్ప సంబంధాన్ని నేను తీసుకొస్తాను. ఏంటమ్మా చందు, మీ నాన్నకి జరిగిందే అవమానమా? వాళ్ళకి జరిగింది అవమానం కాదా? మీ ఇద్దరిని కలపాలన్న మంచి ఉద్దేశంతో ఆమొస్తే ఆమెనలా అవమానించి పంపిస్తారా? నా మీద ప్రేమతో నువ్వు తప్పు చేస్తున్నావు చందు. లేదు డాడీ, నిన్ను అవమానించిన వాళ్ళని క్షమించేంత గొప్ప మనసు నీకున్నా నా తండ్రిని అవమానించిన వాళ్ళని క్షమించేంత గొప్ప మనసు నాకు లేదు. వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మమ్మల్ని కలపడానికి మీలాంటి వాళ్ళ రాయబారాలు అవసరం లేదు. వెళ్ళండి. ఇక మీ అబ్బాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆంటీ, ఆంటీ, ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు?
ఏంటంటే అలా ఉన్నారు? నా బిడ్డని ఎందుకమ్మా చందు అలా అపార్థం చేసుకుంటుంది? అంటే చందు దగ్గరికి వెళ్ళొస్తున్నారా మీరు? అవునమ్మా, ఎవరి మాట కాదన్నా నా మాట కాదనదు. సర్ది చెప్తే అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. ఏమందంటే? రాజా గొప్పవాడు. రాజాను అపార్థం చేసుకున్నందుకు మీరే ఒకరోజు బాధపడాల్సి వస్తుంది అని నాకే నీతులు చెప్పిన చందు ఈరోజు నేను చేసిన తప్పే తను చేస్తుంది. తను చూసిందే నిజమని నమ్ముతోంది. రాజా జీవితానికి వెలుగవుతుందనుకుంటే తనే చీకట్లోకి వెళ్ళిపోయింది. నాకు అదే బాధగా ఉందంటే. వాళ్ళిద్దరూ బాగుండాలి, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని నేనెంతగానో కోరుకున్నాను. అలాంటిది ఇలా దూరం అయిపోతారో అనుకోలేదు. ఈ దూరం వాళ్ళ మధ్య తెగేలా కనిపించటం లేదమ్మా. రాజా ఎవరు అన్నట్లు మాట్లాడుతోంది. జీవితంలో రాజా నాకు అవసరం లేదంటుంది. అగ్నికార్జ్యం పోసినట్టు ఆ రాంప్రసాద్ గారు చందు చేసే తప్పును సమర్థిస్తున్నారు. రాజా మీద మొదటి నుంచి ఆయనకెందుకో కోపం. ఆ కోపం నా మీద చూపించారు. ఇంటిలో నుంచి బయటికి గెంటేసినంత పని చేశారు. అందుకే ఆంటీ, ఆ ఇంటికి వెళ్ళాలి అనుకుని కూడా నేను వెళ్ళలేదు. వాళ్ళ దగ్గర అవమానపడాల్సిన కర్మ మీకేంటి? మీరు వెళ్లకుండా ఉండాల్సింది. అవమానాల గురించి ఆలోచిస్తే ఆ ఇద్దరిని కలిపేదెవరమ్మా? వాడు చందు గురించి ఎలా బాధపడుతున్నాడో చూసావుగా. అందుకని నువ్వు అవమానాలు పడాల్సిన అవసరం లేదమ్మా. ఆ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావమ్మా? ఆ ఇల్లైనా మనిల్లే కదరా. ఏదో నిన్ను వాళ్ళు కాదు అన్నంత మాత్రాన చందు మన మనిషి కాకుండా పోతుందా? మన అన్న అభిమానం ఇంకా తనలో ఉంటే నిన్ను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకునేదే కాదు. వాళ్ళ పెదనాన్న మూర్ఖంగా మాట్లాడుతుంటే తనేం చేస్తుందిరా? ఆయన బుద్ధిలే వచ్చినట్లున్నాయి. అందుకే చందు కూడా ఇలా ప్రవర్తిస్తుంది. ఇలా మాట మాటని మరో విధంగా అర్థం చేసుకుని మీ మధ్య దూరాన్ని ఇంకా పెంచుకోవద్దురా. మనం అవసరం లేదన్న వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. నేను కావాలి అనుకుంటే తనే వస్తుంది. నా కోసం నువ్వెళ్ళి అడ్డమైన వాళ్ళ దగ్గర అవమానాలు పడుతుంటే అది నేను చూడలేదమ్మా. మీ ఇద్దరిని ఒక్కటి చేయటం కోసం నేనెన్ని అవమానాలు పడినా పర్వాలేదురా. ఎందుకు అవమానాలు పడాలి? మనకేనా అవసరం? నాది అనుకుంటేనే నువ్వు తన గురించి ఆలోచించాలి. నువ్వు అవసరం లేదు పో అంటుంటే వెంట పడాల్సిన అవసరం నాకు లేదు. అందుకే నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, అవమానాలు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇలా ఇద్దరు మొండిగా ఉంటే ఎలా రాజా? ఈ మొండితనాన్ని నాకు అలవాటు చేసిందే చందు. కావాలనుకున్నాను కాబట్టే తప్పు చేయకపోయినా తన కోసం తిరిగాను. తిరుగుతున్నాను కదా అని అది నా చేతకానితనం అనుకుంటే ఎలా? అమ్మా, నీకిదే చెప్తున్నాను. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళొద్దు. చందుతో కూడా మాట్లాడే ప్రయత్నమూ చేయొద్దు. నీకు అవమానం జరిగితే అది నాకు జరిగినట్లే. ప్రేమ కోసం తల్లి తల వాళ్ల ముందు వంచుతూ ఉంటే చూస్తూ ఊరుకునే అంత అసమర్థుణ్ణి కాను. అది గుర్తుంచుకో. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయబోతున్నాను. ఇక నీ మొహం నాకు ఎప్పటికీ చూపించుకో. నీకు నాకు ఏ సంబంధం లేదు. పోరా బయటికి. ఎవరి కోసం రాజా జీవితం నాశనం చేశావు? ఆ లలితో రాజా పెళ్లి జరగబోతోంది అంటే నా ఫ్రెండ్ నీ మీద గెలిచినట్టేగా. లలిత కూడా వాడిదే అయ్యింది అంటే నువ్వు ఓడిపోయినట్లేగా.
అశోక్ రారా కూర్చో. నాకింకా ఈ మర్యాదలు ఎందుకులేండి. అదేంటి అశోక్, నువ్వు నా అల్లుడివి, నీకు మర్యాద ఎవరికిస్తాను? మీ అమ్మాయికి భర్తగా పనికిరానని కోర్టు కూడా తీర్పిచ్చేసిందిగా. ఇంకా మన మధ్య రిలేషన్ ఉంది అంటారా? ఎవరు అవునన్నా కాదన్నా నా అల్లుడంటే నువ్వే. మీరలా అనుకుంటున్నారు, కానీ అక్కడ మీకు మరో అల్లుడిని తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో అల్లుడా? అంటే మీకింకా తెలీదా? లల్లీకి రాజాకి పెళ్లి చేయాలని మా నాన్నగారు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏంటి, లల్లీకి మళ్ళీ పెళ్ళా? అది రాజాగారితో? అవును, ఏ క్షణంలో అయినా అది జరగచ్చు. నా కూతురు పెళ్లి ఆయన చేయడం ఏంటి? కన్న కొడుకుని నన్నే కాదు అనుకున్న ఆయనకి ఇప్పుడు అన్నీ ఆ రాజాని. అందుకే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని చూస్తున్నారు. ఏంటి అశోక్ ఇది? ఆయన పెళ్లి చేస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? లల్లి నీ భార్య. ఆ హక్కు నాకు లేదు అంటున్నారుగా. విడాకులు ఇవ్వగానే ఇన్ని రోజులు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా లల్లి నాకేమీ కాదట. నలుగురిలో తిరగాలి అంటే అవమానంగా ఉంది అంకుల్. నేను సస్పెండ్ అయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు. రోడ్డు మీద నడుస్తుంటే పక్కన 10 మంది నా గురించే మాట్లాడుకోవడం క్లియర్గా తెలుస్తుంది. అంతెందుకు, ఇందాక మీ ఆఫీస్లో కూడా నేను అడుగు పెట్టగానే గుసగుసలు. ఇన్ని అవమానాల్ని భరిస్తూ కూడా ఇంకా లల్లి నాది కావాలి అనుకోవడం నా పిచ్చితనమేమో అనిపిస్తుంది. అలా అనుకోవద్దు అశోక్. అలాగే అనుకోవాల్సి వస్తుంది అంకుల్. ఇలా ఎలా చేస్తారని అడిగితే నా తండ్రి నా మాట వినడం లేదు, లలిత నా మాట వినడం లేదు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంతటికీ కారణం మా నాన్నగారి. ఆయన కాకుండా మరెవరన్నా అయ్యుంటే నేను ఏదో ఒకటి చేయగలిగేవాడిని. ఇప్పుడు నాకు ఏ అవకాశం లేదు అంకుల్. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈ పెళ్లి జరిగితే నాకే కాదు, మీకు అది అవమానమే. ప్రముఖ బిజినెస్ రామ్ ప్రసాద్ గారి అమ్మాయి ఒక మామూలు రౌడీని పెళ్లి చేసుకుంది అని అంటారు. పది మందిలో నేను ఎలా తలెత్తుకొని తిరగలేనో మీ పరిస్థితి అదే అవుతుంది. ఇప్పుడు ఈ పెళ్లిని ఆపగలిగేది, ఆపాల్సింది మీరే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. నా కూతురికి మళ్ళీ పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. అశోక్, నువ్వేం బాధపడకు. కోర్టే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నా అల్లుడంటే నువ్వే. నీ స్థానంలోకి మరొకరిని తీసుకొచ్చే అధికారం ఎవ్వరికీ లేదు. మీ నాన్నగారు ఆ పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. అర్చన, అర్చన, ఏం జరిగిందండి? అదే నేను అడుగుతున్నాను. అసలు ఏం జరుగుతుంది? ఏమీ తెలియనట్టు అలా అమాయకంగా చూడటం కాదు. ఏ మీరు చెప్పనంత మాత్రాన నాకు తెలియదనుకున్నారా? దేని గురించి మాట్లాడుతున్నారండి? నీ కూతురు గురించి మాట్లాడుతున్నాను. ఆ రాజాకి నీ కూతురికి జరగబోయే పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. పరువు తీసినా పట్టించుకోలేదు కదా అని దానిష్టానికి అది మళ్ళీ పెళ్లి చేసుకుని నా కుటుంబ గౌరవానికి చితి పేరుస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? మేమేదో తప్పు చేసినట్లు అలా మాట్లాడతావేంటన్నయ్య? మీరు కాకెవరు చేస్తున్నారా? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు?
ఏమని చెప్పమంటారండి? లల్లి పేరెత్తితేనే ఎగిరి పడుతున్నారు. అలాంటిది ఇలా రాజాకి లల్లికి పెళ్లి జరగబోతుంది అంటే అక్కడ వాళ్ళు బాగానే ఉంటారు. ఇక్కడ మేము కదా నరకం అనుభవించేది. అసలు ఏమనుకుంటుంది లల్లి? తీసిన పరువు చాలదంట. 10 మందిలో తలెత్తుకుని తిరగలేక అందరం కట్టకట్టుకుని చచ్చేదాకా మారదా? ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముందండి? నాకిది కష్టం అని వచ్చిన రోజున ఇల్లు కదలకుండా చేసుంటే ఈ రోజు ఇన్ని బాధలు అవమానాలు ఉండేవి కాదు. తప్పో ఒప్పో తల్లిదండ్రులుగా లల్లిని దగ్గరికి తీసుకోవాల్సిన బాధ్యత మనది. ఆ పని మనం చేయలేదు. చేతిలో దారాన్ని వదిలేసి గాలిపటం ఎగిరిపోతుందంటే ఎలాగండి? అది మన తప్పు. అంటే భర్తని వదిలేసి వచ్చిన అలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవాలా? ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నయ్య. కనీసం దగ్గరికి తీసుకొని సమస్య ఏంటని అడిగి ఆ సమస్యను మనం తీర్చే ప్రయత్నం చేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నువ్వు మాకేమీ కావని మీ చేతులతో మీరే లల్లిని బయటికి పంపించారు. అందుకే తనిష్టం వచ్చినట్టు తను ప్రవర్తిస్తోంది. ఈ రోజు తన మీద హక్కు అధికారం మనకి లేకుండా పోయింది. ఎలా పోతుంది? దొరగారు నా కోడలు నా ఇష్టం అనుకుంటే ఆయన హక్కు అయిపోతుందా? దాన్ని కని పెంచింది మనం, బ్రతుకునిచ్చింది మనం, బ్రతకడం నేర్పించింది మనం. దాని ఇష్టానికి అది ప్రవర్తిస్తుంటే దొరగారి కోడలు తప్పు చేసింది అనరు, రామ్ ప్రసాద్ కూతురు తప్పు చేసింది అంటారు. ఇప్పుడు అంటుంది కూడా అదే కదా. వెళ్ళు. కొడతావో తిడతావో జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. అక్కడ అది ఉండటానికి వీల్లేదు. పోయి తీసుకురా పో. నేనెలా వెళ్తానండి? మీరే వెళ్ళి తీసుకురండి. ఆ గడప నేను తొక్కలేను. నువ్వే వెళ్ళు. నన్ను కాదు అనుకున్న మీకేంటి సంబంధం అని లల్లి అడిగితే నేనేం మాట్లాడగలను? అలా అని ఊరుకుంటే రేపు ఆ రాజాగారితో పెళ్లి జరిగింది అంటే 10 మందిలో తలెత్తుకోలేక ప్రాణాలు తీసుకుంటాను. ఏమండి? అంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. అయినా పర్వాలేదు అనుకుంటే నువ్వు వెళ్ళకు. ఇంట్లోంచి నెట్టేసింది నువ్వు, తీసుకొచ్చేది వదినా అన్నయ్య. నెట్టేసింది తప్పు చేసిందని, తీసుకురమ్మంటుంది ఈ ఇంటి పరువు తీస్తుందని. అర్చన, ఈ ఇంటి పెద్ద కోడలుగా ఈ ఇల్లే కాదు, ఈ ఇంటి పరువు కూడా నీ బాధ్యతే. బిడ్డల ఎదుగుదలకి తండ్రి కారణం అంటారు. అదే బిడ్డ తప్పు చేస్తే తల్లి పెంపకాన్ని తప్పు పడతారు. అయినా పర్వాలేదనుకుంటే నీ ఇష్టం. ఏమ్మా? చెప్పమ్మా, ఏదో మాట్లాడాలని వచ్చి నా దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పు. మీరేమో రాజాకి నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఆ విషయంలో ఎవరేం చెప్పినా వినడం లేదు.
ఫలితం చూసే వరకు మంచి పనిని ఎప్పుడూ చెయ్యొద్దనే అందరూ అంటారమ్మా. నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు మామయ్య గారు. అదేంటమ్మా, నీకిష్టమైన రాజాతోనేగా పెళ్లి చేస్తాను అంటున్నాను. ఇష్టమే, అభిమానమే, కానీ ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకునేంత కాదు. ఒకప్పుడు ఏదేదో అనుకున్నాము, ఏమీ జరగకుండానే మా జీవితాలు ఎటెటో వెళ్ళిపోయాయి. జీవితంలో జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోయాక ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళెందుకు మామయ్య గారు? నష్టం అనేది మీరు విడిపోవటం వల్లే జరిగిందమ్మా. అందుకే మిమ్మల్ని కలపాలనుకుంటున్నాను. వద్దు మామయ్య గారు, ఏ తప్పు చేయకుండానే కన్న వాళ్ళకి కానిదన్నయ్యాను. అటు మా డాడీ మాత్రమే నన్ను అర్థం చేసుకోలేదు అనుకుంటే, అంతో ఎంతో నాకు అండగా ఉన్న మా మమ్మీ కూడా నన్ను అపార్థం చేసుకుంది. అశోక్కి ప్లాన్ చేసి నేను రాజా అలా ఒకే గదిలో ఉండేలా చేశాడు అంటే మీరు నమ్మారు, కానీ మా వాళ్ళు నమ్మలేకపోయారు. ఏ తప్పు చేయకుండానే వాళ్ళ దృష్టిలో తప్పు చేసిందాన్నయ్యాను. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నానంటే నిజంగానే మేము తప్పు చేశాము అనుకుంటారు.